మహాభారతం సిరీస్ లో ఈ రోజు గరుత్మంతుని అమృత అన్వేషణ గురించి తెలుసుకుందాం. గరుత్మంతుడు తన తల్లి దాస్యాన్ని తొలగించడానికి అమృతాన్ని తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. తల్లి ఆశీర్వాదంతో అమృతానికి పయనమై వెళ్తాడు. అమృతం కోసం ఇంద్రలోకానికి వెళ్తాడు. ఇంద్రుడు నాగులన్నిటినీ కాపలాగా ఉంచగా తన శక్తితో అందరినీ ఓడించి అమృతాన్ని తీసుకొస్తూ ఉంటాడు. కానీ ఒక్క చుక్క కూడా అతని కోసం వినియోగించుకోడు. ఇది చూసి ముచ్చటగా మహావిష్ణువు నీకేం వరం కావాలి అని అడగగా నీతోనే ఉండాలి స్వామి అని కోరుకుంటాడు. కనుక మహావిష్ణువు నా వాహనంగా ఎల్లప్పుడూ నాతోనే ఉంటావు అనే వరాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు అమృతాన్ని ఇవ్వమని గరుత్మంతుడిని కోరగా గరుత్మంతుడు నేను ఈ అమృతాన్ని మా సర్పాలైన తమ్ముళ్ళకి ఇవ్వగానే వాళ్ళు తాగక ముందే నువ్వు వచ్చి తీసుకో అని అంటాడు. అలానే గరుత్మంతునికి పాములు ఆహారంగా అవుతాయని వరాన్ని ఇస్తాడు ఇంద్రుడు. గరుత్మంతుడు అమృతాన్ని పిన్ని అయిన కద్రువకు మరియు ఆమె కుమారులైన సర్పాలకి ఇస్తాడు. వారు స్నానం చేసి అమృతాన్ని సేవించాలి అని పక్కన ఉంచుతారు. ఈలోపు ఇంద్రుడు వచ్చి అమృతాన్ని తీసుకెళ్లిపోతాడు. ఈ విధంగా గరుత్మంతుడు తల్లి దాస్యాన్ని విముక్తి చేస్తాడు. అసలు గరుత్మంతుని తల్లి ఎందుకు దాస్యంలో ఉంది తెలుసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి ఆ వీడియో చూసేయండి. మన ఛానల్ ప్లేలిస్ట్ లో మహాభారతం సిరీస్ అన్ని పార్ట్స్ ఉంటాయి, వెంటనే చూడండి.